ఉస్మానియా యూనివర్సిటీలో పరిస్థితి ఉదయం నుండి ఉద్రిక్తంగానే ఉంది. దాదాపుగా ఉస్మానియా ఎన్సీసీ గేట్ వద్ద భారీగా కేంద్ర బలగాలు అలాగే రాష్ట్రానికి సంబంధించిన పోలీసు బలగాలను భారీ ఎత్తున మోహరించడం జరిగింది. 14F తొలగించాలి అంటూ, అంటే ముఖ్యంగా ఎస్ఐ రాత పరీక్షకు ఏదైతే ఇది ప్రధాన అడ్డంకిగా మారిందని విద్యార్థులు చెప్తున్నారు. అంటే ఇది 14F తొలగించేంత వరకు కూడా ఎస్ఐ పరీక్షలు నిర్వహించవద్దు, అలాగే దీనిపై పార్లమెంట్లో స్వచ్ఛంగా దీనిపైన 14F తొలగిస్తున్నామంటూ ఒక పార్లమెంట్ నుండి ఒక ప్రకటన రావాలి. అంటే ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ఓయూ విద్యార్థులు గన్ పార్క్ వరకు ఒక ర్యాలీ జరుపుతల పెట్టినారు. అయితే ఉస్మానియా ప్రధాన ద్వారం వద్దనే ముందుగా పోలీసులు వీరిని అడ్డుకోవడం జరిగింది. ఉస్మానియా క్యాంపస్ నుండి బయటికి రాకుండా అక్కడ భారీ ఎత్తున బలగాలను మోహరించారు. ఈ బలగాలు కూడా విద్యార్థులను బయటికి రానివ్వకుండా అడ్డుకున్నాయి. అయితే ఇక్కడ ఈ పోలీసులు బయటికి రాకుండా అడ్డుకోవడంతో అక్కడ ఒక్కసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విద్యార్థులు మాత్రం ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేయడం జరిగింది. అయితే మరోవైపు విద్యార్థులు కూడా అక్కడ నుండి రాళ్లు విసరడంతో పలువురు మీడియా ప్రతినిధులు కూడా గాయపడడం జరిగింది. అయితే ఇందులో పోలీసులు లాఠీచార్జ్లో కూడా ఒక విద్యార్థి గాయపడడం జరిగింది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ పరిస్థితి మాత్రం చాలా ఉద్రిక్తంగానే ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు విద్యార్థులు మాత్రం తాము గన్ పార్క్ వరకు వెళ్ళి తీరుతామని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. రాజు, దాదాపుగా జేఏసీ పిలుపు ఇచ్చిన 48 గంటల బంద్ ఈ రోజుకి రెండో రోజు చేరుకుంది. ఈరోజు చూసినట్లయితే ప్రధానంగా ఇటు జిల్లాలో కానీ అలాగే హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడ కూడా బస్సులు కానీ అలాగే ఇతరత్ర ప్రభుత్వ కార్యాలయాలు అలాగే కొన్ని ప్రైవేట్ కార్యాలయాలు కూడా దాదాపుగా 48 గంటల బంద్ను పాటిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పటికీ ఒక ఉస్మానియా క్యాంపస్ను మినహాయిస్తే దాదాపుగా మిగతా అంతటా కూడా ఈ బంద్ చాలా ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లాలో చూసినట్లయితే ముఖ్యంగా ఎక్కడ కూడా ఈ రోజు కూడా బస్సులు తిరగలేదు. అలాగే హైదరాబాద్ నగరంలో కూడా దాదాపుగా ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఎక్కడ కూడా సిబ్బంది హాజరు కాలేదు. మరోవైపు ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి వైద్యులు అలాగే అక్కడ ఉన్నటువంటి నర్సులు కూడా ఈరోజు విధులను బహిష్కరించడం జరిగింది. ఒక అత్యవసర సేవలను మాత్రమే తాము కొనసాగిస్తామని చెప్పారు. హైదరాబాద్ నగరంలో చూసినట్లయితే ఇక్కడ బస్సులు రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోవడంతో అలాగే వ్యాపార కార్యకలాపాలు కూడా పూర్తిగా స్తంభించిపోయాయి. ఎవరు కూడా ఉదయం నుండి నిన్నటి నుండి కొనసాగుతున్న బంద్ను యథావిధిగా కొనసాగిస్తున్నారు. మరోవైపు ఇక్కడ చూసినట్లయితే హైదరాబాద్ నగరంలో గన్ పార్క్ వద్ద కొద్దిసేపటి క్రితం అంటే ఇక్కడ వచ్చినటువంటి పలువురు నాయకుల్ని పోలీసులు 144 సెక్షన్ ఉందంటూ అక్కడ నుండి అరెస్ట్ చేయడం జరిగింది. మరోవైపు కోదండరామ్ని కూడా కొద్ది క్షణాల క్రితమే అరెస్ట్ చేశారు. ఈ విధంగా అంటే మొత్తానికి చూసుకున్నట్లయితే రెండో రోజు కూడా బంద్ చాలా విజయవంతంగా జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి హింసాత్మక సంఘటన చోటు చేసుకోలేదు. దీంతో పోలీసులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరికొద్దిసేపట్లో ఈ బంద్ వాతావరణం నుండి పూర్తిగా జనజీవనం తేరుకోనుంది. రాజు.